వ్యభిచారాన్ని ఎందుకు చేయకూడదు అంటే, మానవ జాతి సర్వైవల్ అవ్వడానికి, బ్రతకడానికి కుటుంబ వ్యవస్థ తప్పనిసరి. ఎందుకంటే మనిషి పుట్టుకతో ఎంతో బలహీనుడుగా పుడతాడు. జంతువులైతే పుట్టిన కొన్ని క్షణాలకే 1-2 సార్లు పడి నిలబడి నడుస్తాయి, పరిగెడతాయి కూడా. కానీ మనిషి ఎంత బలహీనుడంటే తల్లి ఒడి నుండి దిగడానికే కొన్ని నెలల సమయం పడుతుంది. నిలబడి నడవడానికి, పరుగులు తీయడానికైతే కొన్ని సంవత్సరాల సమయమే పడుతుంది. మనిషికి తండ్రి రక్షణ, తల్లి ప్రేమ బాల్యంలో మరీ అవసరం. మనిషి తన కాళ్ల మీద నిలబడి తిండిని సంపాదించుకోవడం కోసం ప్రపంచంలో ఎలా బ్రతకాలో నేర్చుకోవడానికి 20 సంవత్సరాలు పడుతుంది. తర్వాత తన శక్తితో జీవిస్తూ తన అవసరాలను తీర్చుకుంటూ ఒంట్లో శక్తి ఉన్నంత వరకు పరిగెడుతూ ముసలోడు కూడా అయిపోతుంది. కొన్నిసార్లు బాల్యం కంటే కూడా ముసలితనం ఇంకా బలహీనంగా ఉంటుంది. ఇది మనిషి యొక్క కంప్లీట్ జీవితం. ఈ పూర్తి జీవితంలో మనిషికి కుటుంబం అనేది చాలా అవసరం. ఒకవేళ మానవ జాతికి కుటుంబ వ్యవస్థ అవసరం లేదు అనుకుంటే, మనిషి పుట్టుక ఎలా ఉండాలి అంటే, 20 సంవత్సరాలు నిండిన యువకులు ఆకాశం నుండి దిగొచ్చి శక్తి ఉన్నంత వరకు జీవిస్తూ అవసరాలను తీర్చుకుంటూ ఒంట్లో శక్తి మొత్తం అయిపోయిన తర్వాత ఆకాశానికి ఎక్కిపోవాలి. ఇలాంటి జీవితంలో వ్యభిచారం చెయ్యకూడదు అనే ఆజ్ఞ అవసరమే లేదు. వ్యభిచారం అనేది సమస్యగానే ఉండేది కాదు. అయితే మనం ఆకాశం నుండి దిగిరాలేదు. మనకు కుటుంబ వ్యవస్థ అనేది చాలా అవసరం. కుటుంబ వ్యవస్థ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే వ్యభిచారాన్ని తరిమి కొట్టాల్సింది. పెళ్లి అనే వ్యవస్థనే దేవుడు మన కొరకు స్థాపించాడు. భార్య భర్త అనే బంధం ద్వారా మీ కామ వాంఛలను పూర్తి చేసుకోండి అని ఆదేశించాడు. దేవుడు ఎన్నడూ మనపై అన్యాయం చేయలేదు. కనుకనే మంచి మార్గాన్ని చూపించిన తర్వాతే చెడ్డ మార్గంలో నడవకండి అని వారించాడు. దేవుడు మనపై ఇంత దయ చూపిన తర్వాత కూడా ఎవరైతే వ్యభిచారానికి పాల్పడతారో ఆ పూర్తి తప్పు వాళ్ళది. అలాంటి వారి కోసం మరణాంతరం నరకంలో మండే ఇనుప కడ్డీతో శరీరం మొత్తం వాతలు పెట్టే శిక్షను విధిస్తాను అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కనుక వ్యభిచారం అనే నీచపు దరిదాపుల్లో కూడా పోకండి. వివాహం అనే వాగ్దానాన్ని సులభం చేసుకోండి. 2 కుటుంబాల సమక్షంలో మేము జీవితాంతం కలిసి ఉంటాము అని వాగ్దానం ఇవ్వడానికి లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం అస్సలు లేదు.